కొంచెం. రైట్ దుర్గా ప్రసాద్ గారు, రైట్, ఓకే, రైట్. మస్తాన్ గారు మీ కామెంట్స్ చెప్పండి, నెక్స్ట్ శ్రీకాంత్ గారితో మాట్లాడుతాం. సార్ ఇప్పుడు రెండు విషయాలు, అటు జగన్ గారు చంద్రబాబు గారు స్పష్టం చేయాలి. నేను అమరావతి గురించి కూడా ఒక నిమిషం మాట్లాడతాను. ఇప్పుడు 2021లో కేసీఆర్ గారు కంప్లైంట్ల ద్వారా జలశక్తి దగ్గర ఆపేస్తే జగన్ గారు ఎందుకు పోరాడలేకపోయారు? ఎందుకు మళ్ళీ తిరిగి అది లీగల్ గా కానీ ఇరిగేషన్ పరంగా కానీ ఎందుకు పోరాటం చేయలేకపోయారు? ఎందుకు చేష్టలు ఉడికి ఉండిపోయారు? కేసీఆర్ గారితో అనుబంధమా, లేదంటే ఇంకా అప్పుడు మనం ఏం చేయలేమనే ఒక నిరాసక్తత? అది జగన్ గారు ప్రజలకి తేటతెల్లంగా చెప్పాలి. రెండోది, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేనే ఆపిచ్చాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అని చెప్పారు. అది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చెప్పారా, ఇంకెవరితో మాట్లాడి చెప్పారా? మరి చంద్రబాబు గారు బయటకు చెప్పాలి, ఎస్ రేవంత్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు, నేను మాట్లాడానా మాట్లాడలేదా? ఈ జగన్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పాలి, బురద చల్లుకోవడం కాదు. ఆయనేమో రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని చెప్పాలి, కేసీఆర్ గారు వాదనకి ఎందుకు ఎదురు చెప్పలేకపోయారో జగన్ గారు కూడా చెప్పాలి ప్రజలకి, రాయలసీమ ప్రజలకి. ఇద్దరు కూడా రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులే. జగన్ గారు అక్కడి నుంచే వచ్చారు, చంద్రబాబు గారు అక్కడి నుంచే వచ్చారు. సో రాయలసీమ వాసులకి వీళ్ళు మోసం చేయకుండా కరెక్ట్ గా సమాధానాలు చెప్పాలి, చెప్పి తీరాలి, వీళ్ళ రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. రెండోది, అమరావతి విషయంలో మీరు అన్నది కరెక్ట్. సో మావిగన్ జగన్ గారు మరి ఇట్లాంటివి జరిగేటప్పుడు అమరావతికి మొదట్లో ఎందుకు సపోర్ట్ చేశారు? తర్వాత ఎందుకు అమరావతి నుంచి విశాఖపట్నానికి వెళ్ళిపోయారు? ఇప్పుడు మావిగన్ అనే ఆలోచన ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో ఎందుకు రాలేదు? ఏంది ఈ విషయాల్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం జగన్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఈ రైతులు ఇవన్నీ కలబొల్లి మాటలు, ఓట్లు లేకపోతే తాగునీరు సాగునీరు కాదు, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. అప్పుడు మీ ప్రజలు మీకు ఓటేస్తారు రేపు, లేదా మళ్ళీ తిరస్కరిస్తారు. రైట్, శ్రీకాంత్ గారు చెప్పండి. ఒకటి వీళ్ళే